క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకంగా ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు నిర్మిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలో చదవాలండి. యోహాను గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయం 16వ వచనం. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలదు, వాటిని కూడా నేను తోడుకొని రాను. అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒకటయు గొర్రెల కాపరి ఒక్కడను అను. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుతున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుతున్నాడు. ప్రార్థన చేస్తుంది. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము. ఆరాధన క్రమంతట్లో మీరు నడిపించండి. ఆయన వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి రోజైతిని వాక్యానుసారం నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా నీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువు యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకంగా వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే సంఘము యొక్క పోలిక. సంఘము యొక్క పోలిక అంటే పోలిక అంటే సంఘాన్ని ఎలా పోలుస్తుంది, దేవుడు సంఘాన్ని ఎలా పోలుస్తుంది. సంఘం యొక్క పోలికలు 7 విషయాలు చూద్దాం. సంఘం అనేది చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. సంఘం అంటే అర్థం ఏంటి? క్రీస్తు శరీరం సంఘం. నేను నిన్న దినాన ఇక్కడ చెప్పిన మెసేజ్ ఉదయాన్నే ఈ సమయం అప్పుడు ఫోన్లోనే పెట్టుకొని అంటే వీడియోలో చూసేటప్పుడు సంఘం గురించి, అప్పుడు ఆ మెసేజ్ కూడా సంఘం గురించి ఎక్కువగా ఇక్కడ చెప్పే విషయాలు, ఎక్కువగా ఇక్కడ మాట్లాడే విషయాలు దేని గురించి వస్తున్నాయి అని అంటే సంఘం గురించే వస్తున్నాయి. ఎందుకని అంటారు? అసలు నా ఆలోచన అయితే, నా ఉద్దేశం అయితే, నేను అనుకునేదైతే ఎక్కువగా నేను వెళ్ళిన ప్రాంతాల్లో క్రీస్తుల గురించే చెప్తా. ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు ప్రభువు గురించి. నాకు చిన్న వయసులో నుంచి, మనం అంతా ఇంకా చిన్న వయసులో నుంచి యేసుక్రీస్తు ప్రభువు అంటే నాకు ఇష్టం. ఎంత ఇష్టం అంటే యేసుక్రీస్తు ప్రభువు అంటే ఆ చిన్న వయసులోనే, ఆ వయసు పిల్లవాడిని ఇంకొంచెం పెద్దవాళ్ళైనా వెంటేసుకొని పాటలు పాడుకుంటూ అక్కడ చర్చిలో పనులు చేస్తూ ఆ చర్చికి చుట్టూ ఇట్లా లేకపోతే ఇప్పుడు చెబితే అంటే ఇక్కడ కాదులేండి, ఇక్కడ చెబుతున్నానని మరి బాధపడమాకండి. ఇక్కడనే కాదు ఎక్కడైనా కానీ ఎందుకని చెబుతున్నానంటే నేను చెప్పిన వాక్యము నేను విన్న తర్వాత అంటే యూట్యూబ్ ద్వారా వెళ్ళే వాక్యాలు చాలా మంది వింటున్నారు. ఒక ఇక్కడే కాదు, నేను ఉన్నది ఉన్నట్టు వాక్యానుసారంగా, లేఖనానుసారంగా నేను చెప్పకపోతే దేవునికి లెక్క చెప్పాలి. తర్వాత యూట్యూబ్లో చూసేవాళ్ళు కూడా కామెంట్లు పెడతారు. అది మీకు బాధ కలిగిన ఏదైనా ఎప్పటికీ కూడా లేఖనాల ప్రకారంగా ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. ఆ చిన్న వయసులోనే, అంత చిన్న వయసులో చుట్టూ ఇలా చర్చికి లేకపోతే నాకు అప్పుడే ఒక ఆలోచన వచ్చేది. ఏంటో తెలుసండి? అప్పుడే మన ఇళ్ళు అయితే శుభ్రంగా ఉంచుకుంటాం, ఇంటి చుట్టూ కట్టుకుంటాం. ఇంటి చుట్టూ ఫిన్సింగ్ ఎందుకు వేస్తాం? ఇంటి చుట్టూ తడిగలు కానీ లేకపోతే గోడలు కానీ ఇవన్నీ ఎందుకు కడతాం? ఏమీ రాకుండా అలా చేసుకుంటాం. కానీ చర్చికి మాత్రం ఉండదు.
చర్చిని మాత్రం పట్టించుకోరు. ఇల్లు మాత్రం శుభ్రంగా ఉంచుకుంటాం, చర్చి మాత్రం శుభ్రంగా ఉంచం. ఒకటే దేవుని మందిరం అంటే రెండు విషయాలు. ఏంటా రెండు విషయాలు? దేవుని మందిరం అంటే విషయాలు రెండు అర్థాలు ఉన్నాయి. ఏంటంటే ఒకటేంటో తెలుసండి, మన హృదయం. రెండో విషయం ఏంటో తెలుసా? మనందరము కూర్చొని దేవుణ్ణి ఆరాధించే మందిరం. ఇప్పుడు హృదయం శుభ్రంగా శుద్ధిగా లేకపోతే దేవుడు ఉండడు. దేవుని మందిరము శుభ్రంగా లేకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అప్పుడే చెరువు కాడికి వెళ్ళి అప్పుడు బండ్లు కట్టి సైకిల్, ఈ మండలు ఉంటాయి తెలుసండి, చెరువులో మండలు ఉంటాయి, పొడుగులు ఉంటాయి, ఆకులు ఉంటాయి, పిచ్చి మండల అవి అంటారు, పిచ్చి మండలు అంటారు. వాటిని నరికి అవి ఇన్ని అయితే చాలు, లెగవసల అంత బరువు. వాటిని తీసుకొని అప్పుడున్న అక్కడ కాబరి ఎవరంటే ఆనందరావు గారు, కృపారావు గారు నాన్నగారు. అప్పుడు ఆ సమయంలోని తీసుకొచ్చి వాటిని పాతి పిల్లలు మేము కలిసి చుట్టూ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఎదరా ఇటు కట్టాం. ఆ తర్వాత చర్చి శుభ్రంగా ఉండాలని. అంటే ఇప్పుడు అక్కడ ఏంటంటే బయట ఏమైనా పశువులు కానీ ఏయైనా కానీ కుక్కలు కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఇలా తీసుంటే ఏమైంది? వాడికి ఏం తెలుసు? వాటికి వచ్చేస్తాయి, లోపలికి వచ్చేస్తాయి. రాకుండా చేసుకోవాలి అని చుట్టూ కట్టి దానికి మళ్ళీ తడిగబెట్టి ఇవన్నీ చేసేది. ఆ తర్వాత అవి బాగా ఇలా తాటాకుతో అది అయిపోయిన తర్వాత మందిరం కట్టారు. రోడ్డు సైడ్ ఇప్పుడు మందిరం కట్టారు. కట్టిన తర్వాత ఆ చర్చిలో ఇప్పుడు అవి కట్టే సమయానికి నేను సేవకుడినయ్యా. అక్కడ కూడా అప్పుడు కూడా చెప్పిన విషయాలు ఏంటంటే సంఘంలోని ఇద్దరు రావాలి. ఎప్పుడో తెలుసండి, తెల్లవారుజామున సేవకుడు వచ్చే సమయానికి. సేవకుడు ఎన్ని గంటల ప్రార్థన? 9 గంటలకి. ఆయన వచ్చేసరికి మొత్తం ఏమవ్వాలి? రెడీ అవ్వాలి. చుట్టూ మొత్తం బూజు కొట్టేయటం, దులపటం, మొత్తం గోడగొట్టడం అంతా మొత్తం. మళ్ళీ ఏదన్నా బయట నుంచి వాసన వచ్చిద్దని కంపాయి వేయటం, మంచి స్మెల్ రావడానికి చేయటం అంతా రెడీ. వచ్చేసరికి పాటలు పెట్టి ఈ రోజున ఎలా మారిపోయారు తెలుసా? ఎలా ఉన్నారు? సేవకుడు వచ్చిన తర్వాత సేవకుడు వచ్చిన తర్వాతే అన్నీ రెడీ. ఎప్పుడు మారేది? ఎప్పుడండి? ఎప్పుడు మార్పు చెందేది? ఇంకా ఎప్పుడు తెలుసుకునేది? ఆత్మీశాలు తీసుకొని ఎన్ని సంవత్సరాలండి? ఇన్ని సంవత్సరాలు అవుతున్న తర్వాత కూడా ఇంకా దేవుని విషయాల్లో ఎలా ఉండాలి, దేవుని మందిరం విషయంలో ఎలా ఉండాలి, సంఘం విషయంలో ఎలా ఉండాలి? సంఘం లేకుండా, సంఘం సపోర్ట్ లేకుండా ఏది కూడా చేయటం వీలు పడదు. అర్థమైందండి? ఇక్కడ దేవుడు సంఘం యొక్క పోలికలు చెబుతున్నారు కదా. యోహాను గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ఏమని చెబుతున్నారు చూడండి. ఇక్కడ పోల్చే విషయం ఏంటంటే సంఘం యొక్క పోలిక దేవుని మంద. ఏంటంటే దేవుని మంద. యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ ఎలా ఉన్నారండి? ఆయన మంచి కాపరిగా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. తర్వాత ఇంకా చూడండి అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. 1వ వచనం నుంచి పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయములకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని ఇంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమనుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారము దేవాలయపు దూరములొద్ద ఉంచుచూ వచ్చిరి. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? పేతురు ఎవరు? యోహాను. మధ్యాహ్న సమయాన్ని ఎక్కడికి వెళ్తున్నారండి? దేవాలయానికి వెళుతున్నారు. దేవుని ఆలయములకు వెళుతున్నారు. ఎందుకు వెళుతున్నారు వాళ్ళు మధ్యాహ్న సమయంలో? ప్రార్థన చేసుకోవడానికి వెళుతున్నారు.
దేవుని ఆలయానికి దేవుడు ఎలా పోల్చిండు సంఘాన్ని? దేవుని ఆలయం. దేవుని ఆలయం. దేవుని ఆలయానికి వాళ్ళు ఎందుకు వెళుతున్నారంటే ప్రార్థన చేసుకోవడానికి వెళుతున్నారు. ఎవరైనప్పటికీ కూడా ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. ఇప్పుడు స్టేటస్లో పెడుతున్నాం, ఇవన్నీ పెడుతున్నాం, పలానా సమయాన్ని కానీ పలానా చాటకి వెళ్ళిన చోటకి చెబుతున్నాం. ఆ సమయానికి దగ్గర ఉన్నవారు కానీ ఎవరైనప్పటికీ ఇటు వెళ్ళేటప్పుడు కానీ ఎవరైనప్పటికీ కూడా ఇక్కడికి వస్తే ఆలయం ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం, ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. వాళ్ళు వెళుతూ ఉంటే అక్కడ ఒక వ్యక్తి ఉండవు. ఆ వ్యక్తి ఆడనే ఏమడిగిండు? వాళ్ళ దగ్గర ఏమన్నా దొరుకుతుందేమని, వాళ్ళు ఏమైనా ఇస్తారేమని భిక్షం అడిగి. కానీ మా దగ్గర ఏమీ లేవు నాయన, మా దగ్గర ఉంది ఒకటే, యేసుక్రీస్తు నామమున లేచి నడుమని చెప్పారు. చెప్పంగానే అక్కనంట లేచి. దేవుని సంఘం యొక్క పోలిక, ఒకటి దేవుని మంద, రెండు దేవుని ఆలయం. మూడో విషయం చూడండి, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మీరు ఏమై ఉన్నారంట? దేవుని జత పని వారము, దేవుని గృహమై ఉన్నారు. దేవుని జత పని వారము, దేవుని గృహం అంటే ఇక్కడ చదవబడిన విషయం చూడండి. మేము దేవుని జత పని వారమై ఉన్నాము అంటే దేవుని ఎవరు? మీరు మేము అని చెబుతాడు. మేము అంటే ఎవరంటే చెప్పే ఆయన. ఎవరు చెబుతున్నారంటే అపోస్తలుడైన పౌలు గారు. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. మీరు అంటే ఎవరు అంటే సంఘం. మీరు ఏమై ఉన్నారో చెబుతున్నారు. దేవుని వ్యవసాయములో దేవుని గృహములై ఉన్నారు. సంఘం అంటే దేవుని గృహం, దేవుడు నివసించే ఆ ప్రదేశం సంఘం. దేవుడు నివసించే హృదయం, నిలయం ఎలా ఉండాలి? ఇప్పుడు ఒక వ్యక్తి బంధువు దూరం నుంచి ఎవరైనా వస్తున్నారు అని అంటే, ఫలానా ఇదిగో మేము వాళ్ళకి వస్తున్నాము అని అంటే, ఇప్పుడు ఆ గృహాన్ని ఎలా ఉంచుతారు? ఎలా పడితే అలా ఉంచేస్తారా? అక్కడక్కడే అంతా శిక్షగా ఉంచుతారా? ఉంచరు. ఎలా ఉంచుతారండి? నీట్గా ఉంచుతారు. ప్రతి ఒక్క చాట పోని ఒక బయట లేకపోతే ఇంకో పక్క ఉంచరు. మొత్తం శుభ్రంగా ఉంచుతారు. ఆ గృహం మొత్తం, ఆ చుట్టూ మొత్తం ఎలా ఉంచుతారు? శుభ్రంగా నీట్గా ఉంచుతారు. ఎందుకని? ఒక వ్యక్తి బంధువు వస్తున్నారంటేనే, లేదా ఎవరైనా వస్తున్నారంటేనే అంత నీట్గా ఉంచే ప్రజలు దేవుని ఆలయానికి వచ్చేసరికి, దేవుని గృహానికి వచ్చేసరికి ఎలా ఉంచుతున్నారు? మన హృదయం ఎలా ఉంది? దేవుడు నివసించే మన హృదయం ఎలా ఉంది? దేవుణ్ణి ఆరాధించే మందిరం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. తర్వాత ఇంకా చూడండి, ఇంకా వెళ్తే ఇంకా ఏమని చెబుతున్నారంటే, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేసిన గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. క్రీస్తు సంఘం యొక్క పోలిక ఏంటి అని అంటే, క్రీస్తు శరీరం. అర్థమైందండి?
క్రీస్తు శరీరం సంఘం. అక్కడ చెబుతున్న విషయం అదే. మనందరినీ కూడా ఎలా చేసాడనంటే దేవుడు క్రీస్తు ద్వారా ఎలా చేసాడనంటే మనందరినీ కూడా ఒకే పోలికగా ఒకే విధంగా మనందరినీ కూడా చేసాడు. సంఘములోని కావలసింది ఏంటంటే సమాధానం ఉండాలి, సంఘములోని ఐక్యత ఉండాలి. వాడు చేస్తే మాకెందుకు, మేమెందుకు చేయాలి, అవి అలాంటివి అనేది ఉండకూడదు. అందరూ కలిసి ఐక్యత కలిగి చేయాలి. క్రీస్తు యొక్క శరీరం సంఘం. తర్వాత చెప్తున్న విషయం చూడండి, ఇంకా ఏమని చెప్తున్నారు. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండి, 14 చూడండి. శీఘ్రంగా నీ యొద్దకు వద్దునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియజేయవలనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యములకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సంఘం యొక్క పోలిక ఎలా వ్యవస్తున్నారు? దేవుని స్తంభం. సంఘం అంటే దేవుని స్తంభం అండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? దేవుని సంఘములో అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియచేయాలని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాస్తున్నారు, సంఘం గురించి చెప్తున్నారు. ఆ సంఘము సత్యములకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సంఘం అంటే ఎలా ఉండాలి? సత్యములకు ఆధారమై ఉండాలి. ఏ ఒక్క విషయం ఎవరైనా అడిగినా చెప్పేవారిగా ఉండాలి సంఘం. ఆ విధంగా నేర్చుకోవాలి. ఆదివారం ఆరాధనకే వస్తున్నాం, లేకపోతే కూడిక మీటింగ్స్ అంటే వేరు. అవి ఎవరైనా కానీ పిలిచినప్పుడు వెళ్ళకపోతే వాళ్ళు ఒకవేళ మళ్ళీ వీలైతారని చాలా మంది వెళ్ళేవారుగా ఉంటారు. కానీ ఆదివారం ఆరాధనకు వచ్చేసరికి అది దేవునికి సంబంధమైనది. అది దేవుని, ఆ రోజు ఆదివారం అనేది దేవునిది. ఆ రోజులు పని చేసుకో, 7వ రోజు రమ్మని చెప్పాడు. అంటే సంఘానికి వచ్చే వారు ఎలా ఉండాలి? స్కూల్కి వెళ్ళే పిల్లలు వెళుతూ వస్తూ ఉంటే ఏమైనా ప్రయోజనం ఉందా? చివరిలో ఎందుకు ఎగ్జామ్ పెడతారండి? పిల్లలకి ఎందుకు ఎగ్జామ్ పెడతారు? వాళ్ళు ఎలా చదివారో, ఏం చదివారో, వాడు హృదయంలో ఏముందో, అంటే వాళ్ళ ఆలోచనలో ఏముందో అవి తెలియడానికి వాళ్ళు ఎంతైతే నేర్చుకున్నారో దాని కొరకు ఏం పెడుతూ ఉన్నారు? ఎగ్జామ్ పెడుతున్నారు. ఈ రోజున కూడా సంఘాల్లో పెడుతున్నారు. సంఘాల్లో ఎగ్జామ్ పెడతారు, సంఘాల్లో సంఘాల్లో క్లాసులు పెడతారు, ఇవన్నీ పెడతారు. కానీ క్లాసులు పెడితే రాగా డిసెంబర్ నెల మొత్తం కూడా డిసెంబర్ నెలలోని ఒక వారం, ఒక రోజు, అంటే వారానికి సోమవారం నుండి శనివారం లోపు మధ్యలో ఒక వారం అనేది క్లాస్ జరిగింది. క్లాస్ అనేది అస్సలు మిస్ అవ్వదు. క్లాసు మిస్ అయ్యారో ఆదివారం నాడు క్లాస్ ఉంటుంది. అర్థమవుతుందండి? ఇది మీరు ఏ విధంగా అయినా అనుకోండి, మిస్ అవ్వద్దు. ఎందుకనంటే ఏ రోజున ఏ సమయాన ఏం జరిగిద్దో ఎవరికి కూడా తెలియట్లేదు. నువ్వు ఇంకా వస్తూ పోతూ ఏమీ నేర్చుకోకుండా, నీ హృదయంలో ఏమీ పెట్టుకోకుండా, క్రీస్తుని గురించి ప్రకటించకుండా, ఏమీ చెప్పుకోకుండా, నీ బ్రతుకుని మార్చుకోకుండా ఇంకా ఎంతకాలం అంటే మొన్న వారం చెప్పారు. అపోస్తలుడైన పౌలు గారి సంఘం విషయాలు ఏం చెప్తున్నారు? బతిమాలుచున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? హెచ్చరిస్తూ ఉన్నారు. అర్థమవుతుందండి? అంటే బతిమిలాడటం అయిపోయింది, ఇక హెచ్చరించడమే. ఇక్కడ సత్యమునకు స్తంభం, ఆధారం సంఘం అంటే. ఎవరైనా అడిగినప్పుడు ప్రతి ఒక్క దానికి కూడా ఒక సంఘం విషయంలో కానీ,
ఒక వాక్య విషయంలో కానీ ఏ విషయంలోనే కానీ మనం చెప్పేవారిగా ఉండాలి. నేను బైబిల్ క్లాస్ పెట్టేటప్పుడు, ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఒక ముగ్గురు, ఒక ఆమె, ఒక ఇద్దరు సహోదరులు, వాళ్ళిద్దరు కలిసి ఒక పిల్లలు కలిసి మత్తాయి నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం రాశారు. ఎలా రాశారో తెలుసండి? ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అనుకున్నారు? సంఘము సత్యమునకు స్తంభమై ఉండాలి. వాళ్ళు, నేను ఒక అధ్యాయంలో 7 ప్రశ్నలు ఇచ్చేవాడిని. వాళ్ళు వచ్చేసి ముందు ఆ అధ్యాయం చదవాలి. అధ్యాయం చదివి ఆ అధ్యాయంలోని అందులోని ఆ ప్రశ్న ఒక ప్రశ్న ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు వంశావళిలో ఎవరున్నారు, ఇప్పుడు లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఆయనకు యేసు అని పేరు ఎందుకు పెట్టారు, ఇలాంటి అనేది ఇచ్చినప్పుడు అవన్నీ కూడా అలా మత్తాయి నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఒక్కొక్క అధ్యాయం వాడు మొత్తం రాశారు. ప్రతి ఒక్కటి కూడా సంఘంలో దేవుని సంబంధించి ప్రతి ఒక్కటి కూడా జరగాలి. అర్థమవుతుందండి? కంఠస్థ వాక్యాలు ఉండాలి, అవి నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. గ్రూపులకు చేసి 3, 4, 5 చేసి వాళ్ళ ప్రశ్నలు అడగటం, వాళ్ళు ఏమి నేర్చుకున్నారని, ఇవన్నీ కూడా సంఘాల్లో ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవాలి, జరగాలి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాక్యం చదువుకోమని చెప్తారు. పెద్దలు ఉన్నారు, వాక్యం వినాలి. అర్థమైందండి? చదువుకొని ఉన్నవారు ఉంటే వారు కూడా చదువుకోవాలి. సంఘము సత్యమునకు స్తంభమై ఉండాలి. ఇప్పుడు హృదయంలో వాక్యం లేకపోతే ప్రతి ఒక్క శోధనకు పడిపోతారు. అపవాది ఏం చేస్తారో తెలుసండి? ప్రతి దినము కూడా వాడు నిన్ను తప్పించడానికే ప్రయత్నం చేస్తూనే ఉండడం. క్రైస్తవులన్నా, క్రీస్తుని నమ్ముకున్న వారైనా ప్రార్థన ఆలస్యం చేస్తారు, మందిరం నిర్లక్ష్యం చేస్తారు, దేవుని పనుల విషయాలు కానీ ఇవన్నీ విషయాలు క్రైస్తవుడికి ఎక్కువ నిర్లక్ష్యం చేస్తారు. కానీ సాతాను గాడు, అది దూతలు అలా చేయరు. అర్థమైందండి? ఉదయం లేకంగానే బయలుదేరుతారు, పెందల కాడనే వస్తారు. ఎక్కడికి వస్తారు? యాడికి వస్తారండి? సాధారణ యాడికి వస్తారు? శ్మశానంలోకి అండి. అందరూ దెయ్యాలు ఏడాది అనుకుంటారు, శ్మశానం అనుకుంటారు. ఆడికి అక్కడేం పని? అక్కడేం పని అండి? అక్కడేమీ లేదు, ఇక ఏమీ లేదండి. ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం, మొన్నైనవి మట్టికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోయింది. ఈ వాక్యం అపవాది తెలియదా? అపవాది ఏం చేస్తారో తెలుసండి? ఆడి పని ఏంటో తెలుసా? అక్కడ అసలు ప్రార్థన తప్ప మిగతా ఎన్ని తెలుసు అపవాది. వాక్యాలు, రెఫరెన్సులు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు రాత్రులు పగలు ఉపవాసం ఉన్న తర్వాత, ఆకలి ఉన్న తర్వాత ఏం తీసుకొని వచ్చిండు అపవాది? ఏం తీసుకొని వచ్చిందండి? ఎప్పుడన్నా వచ్చి ఇది చదివారా? అసలు ఎప్పుడన్నా బైబిల్ చదివారా? బైబిల్ తీసుకుంటాం కానీ ఫీల్ అవ్వమాకండి, బాధపడమాకండి, ఏమో అనుకోమాకండి. ఇది వాక్యం ఉన్నది చెప్పాలి. అర్థమవుతుందండి? ఇలా చెప్తున్నాను, మీరు అస్సలు బాధపడమాకండి, తెలుసుకోండి. మనం తీసుకోవడమే కానీ చదివే వారికి లేకపోతే ఏం ప్రయోజనం అండి? చిన్నప్పుడు పుస్తకాలు ఇస్తే, కొత్త బుక్ ఇస్తే భలే స్మెల్ వస్తుంది, బాగుందని చక్కగా దాంట్లో పెట్టుకొని చక్కగా తీసుకెళ్ళి భద్రంగా దాన్ని ఉంచితే, తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం చదువు అంటే వచ్చినాయి అంటే ఏడొచ్చింది, చక్కగా దాచుకుంటే ఇంకా చదవడానికి ఇంకేడ చదివి దాంట్లో బుక్ని. అప్పుడు ఏం చేశాడు? కొట్టాడు. అర్థమవుతుందండి? కొట్టేవాడు స్కూల్కి వెళ్ళినప్పుడు. అంటే బుక్ ఇచ్చింది ఎందుకంటే మంచి స్మెల్ వస్తుందని అని బ్యాగ్లో దాచుకోవడానికే. బైబుల్ ఇచ్చింది ఎందుకే? బైబుల్ తీసుకుంది ఎందుకండి? మొన్న ఇప్పుడు మీకు చెబుతున్నా, సేవకులు మీటింగ్కి వెళితే, నూతుకోడు వెళితే ఆ సేవకుల్ని అసలు
అన్నారండి, మామూలుగా తిప్పితే మామూలుగా అనలేదు. అర్థమవుతుందండి? మీకే కాదు, సేవకులకి పడతాయి, సేవకులకి ఉంటాయి. అర్థమవుతుందండి? అందరూ జాగ్రత్త కలిగి ఉండాలి. బైబుల్ విషయానికి వచ్చేసరికి ఏమన్నారు తెలుసండి? బైబుల్ ప్రీగిస్తే దాని నువ్వు తెలియదంట, బైబుల్ కొనుక్కుంటేనే తెలిసిద్దంట. అది ఏదైనా కానీ, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కానీ. ఇప్పుడు ఇదే బాటిల్ ఉందండి, ఈ బాటిల్ ఉంది, బయట వాటర్ తాగి పారేస్తారు, అది తీసుకొస్తావు, నువ్వేం చేస్తావు? ఇప్పుడు దాన్ని దేనికో దానికి ఉపయోగించి దొరికింది కదా అని నువ్వేం చేస్తావు? మళ్ళీ మనం ఏం చేస్తాం? మళ్ళీ పారేస్తాం. ఇది కొనుక్కున్నారు, 100 రూపాయలు పెట్టి కొన్నారు. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసి అయిపోగానే పారేస్తారా? ఎందుకని? కొనుక్కున్నాం కాబట్టి. అర్థమైందండి? బైబుల్ కూడా అంతే. ఫ్రీగా తీసుకుంటే అక్కడ చెప్పిన విషయం ఏంటంటే, ఫ్రీగా ఇస్తే ఫ్రీ తీసుకుంటే దాని విలువ ఉండదు, కొనుక్కొని తీసుకోవాలన్నారు. మళ్ళీ అన్నారు కొనుక్కొని ఎవరు తీసుకోవాలన్నారు. బైబుల్, నేను ఒక విషయం చెబుతున్నాను, బైబుల్ అంటే నాకు ఇదే ఆలోచన బైబుల్ వచ్చి మా ఊర్లోని అక్కడ బైబుల్ ఇవ్వాలి, 21 బైబుల్ ఇవ్వాలి అని అనుకుంటే నాతో పాటు సహోదరుడు కూడా ఇక్కడికి వచ్చిన మొదట్లో సహోదరుడు, ఆయన కూడా ఇవ్వాలనుకున్నాడు. అయితే కొనుక్కు రావడానికి దూరం వెళ్ళాల్సి వస్తుంది, చాలా కాస్ట్ పడుతుంది. అయితే జీకొండూరులో మావయోధులు ఆయన ఏం చేశాడంటే, ఇట్ట సంఘంలో బైబుల్ ఇస్తున్నాం అన్నారు. మంచిదే కదా అనుకున్నాం. అయితే ఆ బైబుల్ కాస్ట్ మేము ఇస్తున్నాము, వాళ్ళు ఏం చేసుకుంటారంటే బైబుల్ ఇచ్చి పుట్టుకు తీసుకుంటారు. అయితే ఊకి కాదు, 100 రూపాయలు కట్టాలి అన్నారు. నేనేం ఆలోచించానంటే, వీళ్ళు ఖచ్చితంగా ఎక్కడైనా, అక్కడే కాదు ఎక్కడైనా కానీ డబ్బులు కట్టాలి అని అంటే అది 10 రూపాయలైనా సరే, 10 రూపాయల కాడి నుంచి ఎంతైనా సరే కట్టి తీసుకోవాలని అంటే అస్సలు ముందుకు రాదు, వద్దు అంటారు. 100 రూపాయలు కట్టి బైబుల్ తీసుకోవాలంటే వీళ్ళు కంపల్సరీ, నేను అనుకున్నా వీళ్ళు వద్దు అంటారు, అసలు కట్టరు, లేకపోతే బైబుల్ మా దగ్గర లేదా బైబుల్ అనుకుంటారు వీళ్ళు అని 2121 బైబుల్ వాళ్ళకి ఇప్పించి ఆ అమౌంట్ నేను కట్టాను. ఎందుకని చెప్తున్నానో తెలుసండి, అది గొప్ప కోసం కాదు చెప్పేది నేను. ఎందుకనంటే బైబుల్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఆలోచన ఏంటంటే, ఈ అవకాశం బైబుల్ మరలా ఇక్కడ వాళ్ళు కనుక తీసుకోపోతే, బైబుల్ వెళ్ళిపోతే, బైబుల్ కాస్ట్ ఇప్పుడు ఎంతో తెలుసండి? బయట కొంటే 400 కవర్తో ఇలా బైబుల్ 500 బైబుల్. అసలు ముందు ఈ ప్రింట్ రావట్లేదంట. ఇప్పుడు బైబుల్ ఇంకా కాస్ట్ ఏంటో తెలుసా? ఈ ప్రింట్ రావట్లేదు. ఇంకా ఏ బైబుల్ అంటే కొరియర్ బైబుల్ అంట, అవి వస్తున్నాయి. అవి ఇక ఎంతో తెలుసండి? 700, 800, 900, 1500 ఇక అంత వెళ్ళిపోతుంది బైబుల్. ఎందుకంటే పేపర్ రావట్లేదంట, ఇది అలా తయారు చేస్తున్నారు. ఆ రోజున బైబుల్ అందరి దగ్గర ఉండాలి అని బైబుల్ అలా ఇప్పించారు. ఇప్పుడు ఇప్పించినప్పుడు, బైబుల్ ఇచ్చినప్పుడు దాన్ని చదువుకుంటేనే కానీ తీసుకెళ్ళి దాచుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందా? వాక్యము తీసుకెళ్ళి ఆడ పెట్టుకొని నువ్వు దాచుకుంటే ఏ ప్రయోజనం? తర్వాత ఇంకో విషయం ఏం చేస్తున్నారంటే, చాలా మంది దెయ్యాలు రాకుండా ఏం చేస్తున్నారు? ఏడు పెట్టుకుంటున్నారు. ఉండవలసింది ఇక్కడ కాదు, బైబుల్ తలాపులు కాదండి, హృదయంలో ఉండాలి. వాక్యం హృదయంలో ఉండాలండి. అప్పుడే ఏం జరుగుతుందంటే, కీర్తనలో 119, 9, 10 వచనాలు అక్కడ యవనస్తులు పడిపోకుండా, పాపం చేయకుండా ఉండుటకు కారణం ఏంటంట? ఈ వాక్యమును జాగ్రత్తగా చూసుకోవడం చేతనే కదా. వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు వాక్యము నీ హృదయంలో ఉంటే నీ పిల్లల్ని ఎలా పెంచాలి, తర్వాత నీ భవిష్యత్తులో నువ్వు ఎలా ఉండాలి, తర్వాత నీ కుటుంబంలో తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఎప్పుడన్నా చదివారండి? మేము మత్తయి వార్తే చదవలేదు. ఇక మీరు ఎక్కడికి వెళ్తున్నారు? తీతుకు వెళ్తున్నారు. మీరు చదువుతారు, నాకు తెలుసండి, నా నమ్మకం ఉంది. ఎందుకంటే బైబుల్ అంత ఆసక్తి తీసుకున్నప్పుడు చదువుతారు. ఒకవేళ ఎవరైనా కానీ సమయం కుదరక చదవకపోతే
రోజుకు ఒక్క అధ్యాయం అయినా చదవండి. ఒక్క అధ్యాయం అయినా సరే చదువుకుంటూ అలా అలా ఈ వాక్యం చదువుతుంటే ఎలా ఉంటుందో తెలుసండి. ఎలా ఉంటుందో తెలుసా? ఇందులో నుంచే నేను ఎన్ని మెసేజ్లు చెప్పాను తెలుసండి? 3000 పైన మెసేజ్లు చెప్పాను. అయినా కానీ బైబిల్ దగ్గర మరలా ఇప్పుడు చదువుతూ ఉంటే ఇంకా ఎలా ఉంటుందో తెలుసండి? నువ్వు 100 సార్లు బైబిల్ చదివి 100 మెసేజ్లు చెప్పి మరలా ఇంకొక మెసేజ్ చెప్పడానికి మరలా బైబిల్ తీస్తే మరలా ఎలా ఉంటుందో తెలుసండి? మరలా కొత్తగా ఉంటుంది. నువ్వేదన్నా ఒక బుక్ చదువు, పేపర్ చదువు. ఈరోజు పేపర్ వచ్చిందండి, మీకు పేపర్ చదివి అలవాటు ఉందనుకోండి, పేపర్ వచ్చింది, ఆ పేపర్ చదువుతారు. మరలా రేపొద్దున అదే పేపర్ చదువుతారా? చదవబుద్ధి అయితే అవదో, దాన్ని పక్కన పడే చేస్తారు. కానీ బైబుల్ అలా కాదు. ఎన్నిసార్లు చదివినా కానీ ఇంకా ఎలా ఉండిద్ది? క్రొత్తగానే ఉండిద్ది. అంటే వాక్యము, ఈ బైబుల్ ఎవరితో అంటే ప్రవక్తలే రాశారు, కానీ ఎవరి సహాయంతో రాపించారంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో రాపించారు. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో రాపించారండి. అంటే పరిశుద్ధాత్ముడు నిత్యము కూడా మనకు కొత్త ఆలోచనలు ఆయన ఇస్తూ ఉంటాడండి. నిత్యము కూడా. అంటే ఇందులో విషయాలే మనలో ఏదన్నా లోపం ఉంటే దాన్ని ఏం చేస్తారంటే ఆయన సరి చేస్తూ ఉంటాడు. ఇదంతా ఎందుకు చెప్పారు ఇప్పుడు చెప్పండి? ఎందుకు చెప్పారు? సంఘం ఎలా ఉండాలంట? సత్యమునకు ఆధారమై ఉండాలి. అందుకని ఈ విషయాలన్నీ తీసుకొచ్చారు. అర్థమవుతుందండి? తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, ఇంకా ఏమో చెబుతున్నారు. 2 విషయాలు చూసి ముగించుదాము. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం సంఘం యొక్క పోలికల్లో 6వ విషయం చూడండి. ప్రకటన 19వ అధ్యాయం 7వ వచనం, 6, 7 కలిసి ఉంటే చూడండి. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరం, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచుదామని చెప్పగా వింటిని. గొర్రెపిల్ల భార్య అర్థమైంది మీకు? గొర్రెపిల్ల భార్య అంటే ఏమర్థమైంది? సంఘము. గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెపిల్ల లాగా కాదు, కానీ గొర్రెపిల్ల స్వభావం తగ్గించుకొని లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని అంటే ఆయన వరుడు. సంఘం ఎవరంటే వధువు. ఇప్పుడు గొర్రెపిల్ల భార్య అంటే మనందరము యేసుక్రీస్తు ప్రభువారికి ఎవరంటే సంఘము భార్య, ఆయన వరుడు. అర్థమైందండి? గొర్రెపిల్ల వివాహోత్సవానికి అక్కడ కింద ఏమని చెబుతున్నారు చూడండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. అంటే సంఘము ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి, సిద్ధం కలిగి ఉండాలి. వివాహానికి వెళ్ళేటప్పుడు వివాహానికి వధువును చూడటానికి వరుడు తరపున వెళ్తున్నారంటే వెళ్తారు. వెళ్ళినప్పుడు ఎక్కడైనా కానీ వధువుకి వరుడికి వధువును చూపించేటప్పుడు ఎలా తీసుకొస్తారు? చూడండి అంటారా? అనరు. ఎంత చక్కగా ఆమెని రెడీ చేసి చక్కగా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతాం. ఎందుకంటారు? వచ్చిన వాళ్ళకి నచ్చడానికే కాదు, పెళ్లి కుమారుడికి వరుడికి నచ్చాలి. అదే ఇక్కడ చెబుతున్నారు. అంటే మనకి ఈ లోకంలో ప్రతి ఒక్కటి అర్థం అవ్వడానికి ఆయన ఏం చెబుతున్నారు? అన్ని అర్థం అవ్వడానికి పోలికలతో మనకు చెబుతూ ఉన్నారు. ఉపమానాలతో చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు? అవన్నీ మనకు అర్థం అవ్వడానికి. సంఘము ఎలా ఉండాలంటే సిద్ధపడి ఉండాలి, క్రీస్తుతో ఉండుటకు సిద్ధపడి ఉండాలి. అర్థమైందండి? వివాహం అయిన తర్వాత ఆమెలో కన్నా ఏదన్నా ఒక లోపం ఉంటే ఆ పెళ్ళి అయిన తర్వాత ఏం చేస్తారండి? చెప్పినట్టు వినట్లేదు, సరిగా ఉండట్లేదు అనుకోండి, లేకపోతే ఏం చేస్తారు? నువ్వుకోడు. అర్థమవుతుందండి? అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చిన మనము ఎలా ఉండాలి? ఆయన చెప్పినట్టు వినాలి, వినకపోతే నువ్వుకోండి.
భర్తకు పుట్టు రోషం మహా బహు రౌద్రం గలది, ఎవరో ఆపలేదు. అందుకని ప్రతి ఒక్క విషయం గమనించండి. చివరిగా చూడండి, లూకా గారు రాసిన సువార్త 13వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త ఈ క్లాసుల్లో అయితే ఎంత టైమైనా తీసుకెళ్ళచ్చు. గంట చెప్పొచ్చు, గంటన్నర చెప్పొచ్చు, ఎంత అని చెప్పొచ్చు. ఆరాధన అంటే అలా ఉండదు, అంత క్రమంగా జరిగింది. చివరిగా చూడండి 13వ అధ్యాయం 6వ వచనం చూడండి. మరియు ఆయన వారితో ఇవ్వాలని చెప్పాను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండు వెతకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. చూశాడండి, ద్రాక్ష తోటలో ఏముందంట? అంజూరపు చెట్టు. ద్రాక్ష తీగకి అంజూరపు చెట్టుకి తేడా ఏంటండి? మొక్కలు తెలుసా? అవి తెలుసా? వాటిలో తేడా ఏంటి? ద్రాక్ష తీగ ఏం చేస్తుంది? అక్కడే అర్థమవుతుంది, చెప్పే పదంలోనే ఉంది. ఏంటది? తీగ. ఆ తీగ ఏం చేస్తుంది? ఎలా అల్లుకుంటుంది. అంజూరపు చెట్టు అదేం చేస్తుంది? తీగ కాదు, అది అలా అల్లుకుపోతుంది. ఒక సందర్భంలో అయితే ఇక్కడేమో ఏమి ఫలాలేమి కనబడలేదు. ఒక సందర్భంలో చూస్తే ఇక్కడే కనబడుతుంది. తోటమాలి యజమానుడు అక్కడే కనబడుతుంది. ఏమని కనబడుతుంది? ఆ కింద వచ్చిన చదువుకుంటూ వస్తే కనబడిద్ది అనమాట. ఎదక వచ్చినప్పుడు పండ్లు ఏమీ కూడా కనబడనప్పుడు తోట యజమానుడు ఏం చెప్పిండు? దీన్ని నరికేసేయండి, దీని వలన భూమి అంత ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. అది అంత అయింది, పెద్దగా అయింది, వ్యర్థమైపోతుందంటే ఆ తోటమాలి ఏమని చెప్తున్నాడు? అయ్యా బతికిలాడుకున్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండనిమ్ము, దాన్ని చుట్టూ తవ్వి ఎరువేసి మొందేసి ఎన్ని చేస్తారో ఈ ఒక్క సంవత్సరం ఉన్నాయ్యా, వచ్చే తొందరగా కాయకపోతే నరికేద్దాం. ఈ సందర్భం ఎప్పుడు చెబుతారు? కొత్త సంవత్సరం నాడు చెబుతారు. అర్థమైందండి? అంటే నీకు సంవత్సరం మరలా కొత్త సంవత్సరం వస్తుంది, ఈ సంవత్సరం నువ్వు ఎలవాలి ఫలించాలి అని. అర్థమైందండి? ఇప్పుడు అంజూరపు చెట్టుకి ఫలాలు లేవు, నరికేయమని చెప్తున్నాడు. ఇక్కడ సందర్భం ఎవరో తెలుసా? తోట యజమానుడు దేవుడు, కాపరి ఎవరో? యేసుక్రీస్తు ప్రభువు. ఆ తోట మరి ఎవరంటే సేవకుడు. ఆ చెట్టు ఎవరు? సంఘం. ఫలాలు లేకపోతే బతిమలాడుకుంటుండే అనమాట. ఎవరు? సంఘ కాపరి. అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉన్నారు. అర్థమవుతుందండి? అంటే సందర్భాలు అక్కడ మనం చూస్తే, ఒక విషయం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారే ఇంక బతిలాడతారు ఎక్కువగా. మనందరి కోసం ఆయనే బతిమాలుకుంటాడు అనమాట. ఇక్కడ ఉన్నప్పుడు బతిమలాడిండు, ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూడా ఆయన పక్క నుండి బతిమాలుకుంటాడు అనమాట. ఇక్కడ ఏమో చెప్తున్నారంటే సంఘం యొక్క పోలిక ఏంటంటే దేవుని తోట. మనందరం ఎవరో దేవుని తోట. ఈ తోట ఎలా ఉండాలి? ఫలించాలి. కీర్తనలో 1వ కీర్తన 8వ వచనం 2వ వచనం చూస్తే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దివారాత్రం దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారన్నమాట. అర్థమైందండి? తోట ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి? ఫలించే వారిగా ఉండాలి. ఫలాలు కనబడాలి. వారం నెల సంవత్సరాలు గడుపుతున్నా కొద్దిగా మనల్ని ఏం కనపడాలి? సంఘంలో ఏం కనపడాలండి? ఫలాలు కనపడాలి, అభివృద్ధి కనపడాలి. ఏదైతే లేదో, ఏదైతే లోపంగా ఉందో అన్నిటిని సరిదిద్ది. అర్థమైందండి? తోట ఎలా అయితే పచ్చగా ఉండాలని యజమానుడు ఎలా కాపు కాయాలని ఎలా అయితే కోరుకుంటున్నాడో అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా కోరుకుంటున్నారు. అర్థమైందండి? దేవుని యొక్క సంఘం యొక్క పోలికలు ఎన్ని విషయాలు? 7 విషయాలు చెప్పారు. ఏమేంటనండి? ఏంటది? 1 దేవుని మంద, దేవుని ఆలయం, దేవుని గృహం, దేవుని స్తంభము, క్రీస్తు శరీరం, గొర్రెపిల్ల భార్య, దేవుని తోట. ఈ విధంగా దేవుడు సంఘము యొక్క పోలికలతో చెప్పి ఉన్నారు. ఆ విధంగా ఉండాలి. దినదినము మనం ఎలా ఉండాలంటే అన్ని విషయాలు
ఫలించేవారిగా ఉండాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తున్న ఆడలు అందరికీ